హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసో మెమోరియల్. ఈరోజు మనం రియల్ నెంబర్స్ 10th క్లాస్ రియల్ నెంబర్స్ నుండి ఎక్స్ సిరీస్ 1.1లో థర్డ్ సమ్ చెప్పుకోబోతున్నాం. మన లాస్ట్ క్లాస్లో ఫస్ట్ ఎక్స్ సిరీస్ సంబంధించిన 2 సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనిలో 3 అంటే థర్డ్ సమ్లో మనకి 3 రామన్స్ ఉన్నాయి. 1, 2, 3 ఈ 3 సమ్స్ కూడా థర్డ్ సమ్లో క్వశ్చన్స్ ఇవన్నీ. ఫస్ట్ క్వశ్చన్, find the LCM and HCF of the following integers by applying prime factorization method. మనకి స్టార్టింగ్ నుండి కూడా ఫ్యాక్టరేషన్ మెథడ్ గురించి చెప్పుకున్నాం. ఇందులో మళ్ళీ LCM అండ్ HCF సెకండ్ క్వశ్చన్ ఎలా అయితే చేసామో థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ అలాగే చేస్తాం. HCFని LCMని ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ సెకండ్ క్వశ్చన్ లాగా చేస్తాం, కానీ ఇక్కడ ఫ్యాక్టరేషన్ మెథడ్స్ అని ఉన్నాయి. ఫ్యాక్టరేషన్ మెథడ్స్ గురించి మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్ క్లాస్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ సమ్, లెట్ మనకి ది ఇంటీజర్స్ ఆర్ మనకి ఇచ్చిన ఇంటీజర్స్ ఏమన్నాయి? 12, 15, 21. 12, 15, 21 వీటి యొక్క ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇందులో అప్లయింగ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అన్నది బై అప్లయింగ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. మనకి ఫ్యాక్టరేషన్ మెథడ్ గురించి ఇంతకుముందు మనం చాలా వరకు నేర్చేసుకున్నాం. చాలా ఈజీగా ఉంటుంది. 12కి ఫ్యాక్టర్స్ కట్టాలి, 15కి ఫ్యాక్టర్స్ కట్టాలి, 21కి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఇప్పుడు 12కి ఫ్యాక్టర్స్ 2 టేబుల్ అనేది మల్టిప్లై అవుతుంది. 2 6 1, 2 3 6. 3 టేబుల్ 3 టైంలో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 3 1 3. 15 ఫ్యాక్టరేషన్స్ 3 టేబుల్ మల్టిప్లై అవుతుంది. 3 5 15. 5 మళ్ళీ 5 1 21. 3 టేబుల్లో 3 9 3 7 21. 3 7 21. మళ్ళీ 7 టేబుల్లో 7 అనేది 1 టైం మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు 12కి ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకి 2 ఎన్ని ఉన్నాయి? మనకి 2 ఉన్నాయి. 2 స్క్వేర్ ఇంటూ 3 ఒకటే ఉంది. తర్వాత 15 ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకి 3 5 1 అనేది మనకి కామన్ ఫ్యాక్టర్. 3 మనకి సేమ్ డిజిట్స్ దగ్గర వేసుకుంటే 3 5. నెక్స్ట్ 7 మళ్ళీ 21 ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి 3 7 1 అనే ఫ్యాక్టర్స్ వస్తుంది. 3 ఇంటూ 7 ఇంటూ 1. ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్స్ హెచ్సిఎఫ్ కావాలన్నా, ఎల్సిఎం కావాలన్నా మనకి ఇంతకుముందు చెప్పాను. హెచ్సిఎఫ్ అంటే మనకి కామన్ ఫ్యాక్టర్స్లో లోయెస్ట్ పవర్ని మనం హెచ్సిఎఫ్ని తీసుకుంటాం. లోయెస్ట్ పవర్ ఇందులో అతి తక్కువ పవర్ ఏమన్నా మనకి ఇక్కడ 3కి ఉంది, 5కి ఉంది, 7కి ఉంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది కామన్ ఫ్యాక్టరీ తీసుకోవాలి. ఒకే ఫ్యాక్టరీ ఉండాలి. 3 సమ్స్లోని కూడా వచ్చిన ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టరీ ఉండాలి. ఇక్కడ మనకి డిగ్రీ 1 ఉంది, ప్రతిదానికి 1 అంటే ఇదే మన కామన్ ఫ్యాక్టరీ. అంటే హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది మనకి? ఇది హెచ్సిఎఫ్ అనేది 3. ఎల్సిఎం అంటే మనకి ఏంటి? హైయెస్ట్ పవర్ ప్లస్ మిగతా ఫ్యాక్టర్స్ని మనం మల్టిప్లై చేయాలి. హైయెస్ట్ పవర్ ఏమంటే మనకి 2 స్క్వేర్. 1 అనేది కూడా మనకి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. 1 దీంతో మల్టిప్లై చేసిన మళ్ళీ మనకి 1 వస్తుంది. అంటే హెచ్సిఎఫ్ 3 1 3. ఎల్సిఎం ఏమో మనకి 2 స్క్వేర్ ఇంటూ ఇక మనకి మిగతా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 5 ఇంటూ 7 ఇంటూ 1. వీటిని మల్టిప్లై చేసినట్లయితే 420 వస్తుంది. అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 4. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 420. హెచ్సిఎఫ్ అనేది ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇది మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి సెకండ్ సమ్, లెట్ ది ఇంటీజర్స్ ఆర్ ఇంటీజర్స్ ఏమన్నా మనకి 17 23 29 తీసుకున్నాం. సమ్ నుండి మనం ఇంటీజర్స్ తీసుకున్నాం. బై అప్లయింగ్ prime factorization
మెథడ్, ఫైన్ ఫ్యాక్టరేషన్ మెథడ్. మనం ప్రతిదాన్ని కూడా అప్లయింగ్ ఫైన్ ఫ్యాక్టరేషన్ మెథడ్ని అప్లై చేస్తాం. మనకి 17కి ఫ్యాక్టర్స్, 23కి ఫ్యాక్టర్స్, 29కి ఫ్యాక్టర్స్ తీసుకోవడం జరుగుతుంది. వీటికి ఫ్యాక్టర్స్ కట్టిన తర్వాత మనకి హెచ్ఎఫ్, ఎల్సిఎం అనేది వస్తుంది. 17 అనేది మనకి అదొక ప్రైమ్ నెంబర్, 23 కూడా ఒక ప్రైమ్ నెంబరే, 29 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబరే. కానీ ఇందులో సింగిల్ టేబుల్స్ మల్టిప్లై అవుతాయి. 17 1s 17, 23 1s 23, 29 1s 29. ఇంకా ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి మనకు రావు. 1 అనే ఫ్యాక్టర్ ఒకటే మనకు వస్తుంది ఇక్కడ. ఇక మనకి ఏమొచ్చినాయి ఇక్కడ 17 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 17 × 1. 23 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకి 23 × 1. 29 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకి 29 × 1. ఇక్కడ మనకు కామన్ ఫ్యాక్టర్ 1 అనేది ఎప్పుడు కూడా మనకు కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. దాన్ని దేంతో మల్టిప్లై చేసినా మనకి 1 అనే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏ ఫ్యాక్టర్స్ కూడా కామన్గా లేవు, అన్ని విడివిడిగా ఉన్న ఫ్యాక్టర్స్. కాబట్టి ఇక్కడ మనకి హెచ్ఎఫ్ ఏమవుతుంది 1 అనే మన హెచ్ఎఫ్ని తీసుకోవాలి. హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఇక మన 17 × 23 × 29 × 1. ఇట్లా మనం మల్టిప్లై చేసినట్లయితే మొత్తం అంతా కూడా 1139 అనేది వస్తుంది మనకి. ఓకేనా, ఇది ఎల్సిఎం యొక్క మనకి సొల్యూషన్. హెచ్ఎఫ్ 1, ఎల్సిఎం వచ్చి మనకి 1139 అనేది వచ్చింది. ఇది హెచ్ఎఫ్, ఎల్సిఎం ఈ సమ్ పెట్టి మనకి ఇంకా థర్డ్ సమ్ సొల్యూషన్ లెట్. దీంట్లో మనకి ఇది ఇంటీజర్స్ ఏమున్నాయి మనకి 8, 9, 25 అని ఇంటీజర్స్ ఉన్నాయి. దీనికి మన ఫ్యాక్టర్స్ కట్టినట్టు మనం ఏ అప్లై చేయాలి బై అప్లయింగ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. బై అప్లయింగ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అప్లై చేస్తాం. ఇది మనకు అప్లై చేసినట్లయితే 8, 9, 25 వీటికి ఫ్యాక్టర్స్ అనేవి తీసుకోవాలి. మనం తీసుకుంటే 2 అనేది 2 4s 8, 2 2s 4, 2 1s 2 ఇట్లా ఫ్యాక్టర్స్. 9 అనేది 3 3s 9, 3 1s 25. 5 టేబుల్ అప్ అవుతుంది. 5 5s 25, 5 మళ్ళీ 1 10. మన ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి 1 2, 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు మనం. 3 వచ్చినాయి కాబట్టి ఇంటూ 1 అనేది కామన్ ఫ్యాక్టర్. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకి 3, 2 లేదు కాబట్టి 3² 2 ఉన్నాయి కాబట్టి అండ్ 1. నెక్స్ట్ 25 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి 5² ఇంటూ 1. ఇక మనకి ఇంకేవి లేవు ఫ్యాక్టర్స్, ఇంత మించి ఫ్యాక్టర్స్ ఏవి రాలేదు. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయంటే మనకి ఏవి లేవు. 2 అనేది సింగిల్గా ఉంది, 3 అనేది సింగిల్గా ఉంది, 5 కూడా సింగిల్గా ఉంది. ఇక్కడ కామన్గా మనకు కనిపించేది 1 ఒకటే కనిపిస్తుంది. అంటే హెచ్ఎఫ్ ఏమైంది మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం ఇక్కడ మనకి హెచ్ఎఫ్ అనేది మనకి 1 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని మనకి చూడండి. ఎల్సిఎం వచ్చి మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్స్ అండ్ కామన్ ఫ్యాక్టర్ ఏమన్నా మనకి హైయెస్ట్ పవర్స్ 2 క్యూబ్ అండ్ 3² అండ్ 5² ఇంటూ 1. ఓకే, నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 2 2s 4, 4 2s 8, 3 3s 9, 5² అంటే 25, 1. ఇది మల్టిప్లై చేసినట్లయితే మనకి 8 9 72, 25s 1800. అంటే మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది 1800 వచ్చింది. హెచ్ఎఫ్ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. అంటే మనకి ఈ 3 సమ్స్ యొక్క ఎల్సిఎం హెచ్ఎఫ్ ఈ విధంగా మన ఫ్యాక్టర్స్ అనేవి కట్టుకోవాలి. మొత్తం 3 సమ్స్, థర్డ్ సమ్లో 3 రామన్స్. ఇవన్నీ కూడా మనకి సెకండ్ రామ్లో 3 సమ్స్, థర్డ్ రామ్లో 3 సమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ కంటిన్యూస్ సమ్స్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.